హలో 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 హలో. అరే మావా నేను రా సీన్ నువ్వంట్రా? మా ఇంటి నెంబర్ చూసి మా బాబే అనుకున్నాను. రేయ్ హనుమంతుడి దగ్గర నీ కుప్పి గంతులొద్దు, నేను నీ బాబునేరా. నాన్న నువ్వా ఏంటి? ముందు అర్జెంట్ గా వైజాగ్ తగలడు, నీ కాలేజీలో సీటు దొరికింది. నా గురించి అంతా చెప్పావా? నీ గురించి చెబితే బుద్ధున్నాడు ఎవడైనా సీట్ ఇస్తాడ్రా, నన్ను చీ అంటారు. నవ్వాపి ముందు బయలుదేరు. ఏంటి రావద్దంటావా? రాను రాను రాను. వంకర కోతలొద్దు, వెంటనే బయలుదేరరా. వస్తాలే. అమ్మా అన్నయ్య వచ్చాడే. ఎప్పుడో కనపడకుండా పోయిన సుభాష్ చంద్రబోస్ తిరిగి వచ్చినట్టు ఏమిటి ఆ గావుకేక? నిజంగా నా కొడుకు సుభాష్ చంద్రబోస్ అంతటి వాడు అవుతాడండి. అవుతాడే అవుతాడు. ఊళ్ళో వాళ్ళంతా కూడా అదే అనుకుంటున్నారు, పండిత పుత్ర పరమ సొంట అని. నువ్వేంటి పెద్ద పండితుల్లా ఫీల్ అయిపోతున్నావు? పండితుళ్ళ కాదురా, నిన్ను కన్నందుకు ఫీల్ అవుతున్నా. హలో నువ్వు కాదు అందే మా అమ్మ. ఈ వెధవ తెలివితేటలకేం తక్కువ లేదు. ఏ కాలేజీలో చేర్పించినా నెల రోజుల్లోపు సస్పెండ్ కావడం, మళ్ళీ కాలేజీలో సీటు దొరికే లోపు హైదరాబాద్ వెళ్లి ఫ్రెండ్స్ తో జాలీగా తిరిగి రావడం. రే దరిద్రుడా, ఇప్పటికి 20 కాలేజీలు మారావురా. ఇప్పుడు నువ్వు జారబోయేది ఆఖరి కాలేజీ. ఇక ఈ వైజాగ్ లో వేరే కాలేజీలే లేవురా. హైదరాబాద్ లో ఉన్నాయిగా. ఇంకొక మాట మాట్లాడావంటే కాళ్ళు ఎరగొడతా. కాలేజీ టైం అవుతుంది, తొందరగా రెడీ అవ్వు. స్నానం చేసిరా, టిఫిన్ చేద్దు గాని. కలర్ఫుల్ గానే ఉంది. ఏంటి ఇక్కడ ఆపావు? ఇక రేయ్ 20 సంవత్సరాలుగా ఈ కాలేజీలో పాఠాలు చెప్పుకుని గుట్టుగా బతుకుతున్నా. నా కొడుకు అని చెప్పావో చంపేస్తాం. సేమ్ ఫీలింగ్. నువ్వు కూడా నా బాబు నేను ఎక్కడా చెప్పుకోకు. ఇంత మాస్ గారికి ఇంత క్లాస్ ఫాదర్ ఏంటని ఫీల్ అవుతారు. నిజంగా నువ్వు మాసుగడివేరా? అంతా నీ చలవే. ఏంట్రా వెళ్ళిపోతున్నారు? అంతా మన బ్యాచే. ఆ చూపెట్టి దీనికి నాకు సంబంధం ఉందా? నేను ఇంకా లోపలికి అడిగే పెట్టలేదు. ఎంట్రీ ఇచ్చావు, స్ట్రైక్ మొదలైంది. ఇక లోపల అడుగు పెడితే ఏమవుతుందో. ఏ ఉంది, నీ ఉద్యోగం ఊడిపోద్ది. సరే సరే ఇక్కడే తగలడు, నేను సంతకం పెట్టొస్తా. మా బాబు గారి కాలేజ్ ఎలా ఉందో చూసొస్తే పోలే. అబ్బో బాబాయ్, అమ్మాయిలందరూ వెళ్ళిపోతున్నారు బాబాయ్. మనం కూడా ఏదైనా మంచి మార్నింగ్ షోకి వెళ్దాం బాబాయ్. షో కోసం థియేటర్ వరకు ఎంతురా? ఆ షో ఏది ఎక్కడ అరేంజ్ చేస్తా పోలే? ఫ్యాషన్ షోనా? కాదురా, యాక్షన్ షో. హలో హీరో, నిన్నేనమ్మా. దా. ఏంటి బాసు? ఏంటి కొత్త? చాలా కొత్త. ఆహా, ఏమొచ్చినా నీకు? అన్నీ వచ్చానా? తింటం, తిరగడం, పడుకోవడం, సినిమాలు చూడడం, చిన్న చిన్న ఫైట్లు వచ్చానా? ఓ రియల్లీ? హే గాయ్స్, మన ఈ కొత్త కాలేజ్ హ్యాండ్సమ్ మన కాలేజ్ బాక్సింగ్ ఛాంపియన్ తో బాక్సింగ్ చేస్తాడంట. కమ్ ఆన్ గాయ్స్, cheer him up. Come on, come on. అన్న ఈ ఫైట్లని ఎందుకన్నా? మా నాన్నకి తెలిస్తే కోపడతాడు. బ్రదర్ కమడేకి తప్పదు, పద. ఇక్కడ ఒక ఎర్ర ప్యాంటు కుర్రాడు ఉండాలి, ఎటు వెళ్ళాడు? ఇంకెక్కడ సార్, అయిపోయినట్టే. ఈ కాలేజ్ బాక్సింగ్ ఛాంపియన్ తో బాక్సింగ్ చేయడానికి వెళ్ళాడు. ఏంట్రా అయిపోయేది నీ బొంత? అడిగి చదువు అయితే రాలేదు కానీ బాక్సింగ్ లో స్టేట్ ఛాంపియన్. Too late, Dad. खेल खत्म. Good shot, भैया. టికెట్స్ లేనో టికెట్స్ తీసుకోవాలి, ముందు చెక్కింగ్ ఉంది. మా పెద్దలు కూడా టికెట్ తీయలేదా? అమ్మాయి అద్రింద్ర పార్తు బస్ ఎక్కితేనా కిప్పు కేకే. స్కూటీ ఉండగా బస్సు ఎందుకు ఎక్కుతున్నాయి నీ పిచ్చి కానీ? పంచర్ అయితే నువ్వేంటే బస్ లో? స్కూటీ ఏమైంది? ఏ ఇడియట్ దిష్టి పెట్టాడు, అది పంచర్ అయింది. ఇంకెవరు? ఇదే నన్ను చూసి నవ్వింది. అడిగేస్తే పోలే. ఎక్స్క్యూజ్ మీ, మీరు నా వంక చూసి నవ్వారు. నేను మీకు ముందే తెలుసా? హూ ఆర్ యూ అంట హూ ఆర్ యూ, ఇంగ్లీష్కి ఏం తక్కువ లేదు. ఏ కండక్టర్,
బస్ మళ్ళీ ఎందుకు ఆగిందయ్యా? ఆపలేదు, నీ స్టాప్ వచ్చింది దిగవయ్యా. ఆహా, నా స్టాప్ వచ్చిందా? ఆహా, నేను టికెట్ తీయలేదని సంగతి తెలిసిపోయింది అనుకున్నాను. ఓహో, నువ్వు ఆ టైపేనా? బాయ్ పార్దు. పార్థువా? నా పేరు దీనికి ఎలా తెలుసు? ఏయ్, ఆగవే స్కూటీ. ఏయ్, ఆగవే. బస్ ఆపను. అందరికీ మనం ఇస్తాం షాకులు, ఇదే నాకు ఇచ్చింది షాకు. టైం బ్యాడ్. ఇది నా పర్సు. ఏమే కూర్చొని తినడానికి కిచెన్ డైనింగ్ టేబుల్ సరిపోలేదా? మెట్ల మీద సెట్ అయ్యో. ఏడ్చావులే. అవును, కొత్త కాలేజ్ ఎలా ఉంది? అన్ని యావరేజ్ ఫేస్లేనే. కష్టమే ఈ కాలేజ్ కూడా. ఏంటి, ఒక్క అమ్మాయి కూడా నచ్చలేదా? కాలేజ్ పక్కన పెడితే బస్ లో ఒక అమ్మాయిని చూసానే, అబ్బబ్బబ్బబ్బబ్బా ఇంతమంది అమ్మాయిని చూసాను గానీ ఫస్ట్ టైం టచ్ చేసిందే. అబ్బో, కానీ పర్సు కొట్టేసింది. చీ దొంగదా. హే గట్టిగా ఓకే, నాన్న విన్నా అంటే దాంట్లో రూపాయి లేకపోయినా 1000 రూపాయలు తిట్లు. నువ్వేం వరి అవక, నాన్న లోపల టీవీలో లేనవైపోయారు. అయ్యో, మా నాన్న హీరో సైకిల్ కూడా కొనపెట్టలేని జీరో అనుకున్నాను. కానీ ఇప్పుడే అర్థమైంది, మా నాన్న జీరో కాదు, నా కోసం హోండా కొన్న హీరో అని. థ్యాంక్స్ నాన్న. నాన్నోయ్ థ్యాంక్స్. పొద్దున్నే వచ్చింది బుజ్జి ముండ, నాతోనే ఉంటుంది వెళ్ళకుండా. లల్లలా లల్లలా లల్లలా. ఒరేయ్, ఏమిట్రా అది? వచ్చావా? రా చూడవే, చూడు. నాకు ఇష్టమైన గులాబ్ జామ్ వారం నుంచి అడుగుతుంటే చేసి పెట్టావా? అలాంటి నాన్న చూడవే, నేను అలా అడిగానో లేదు, తెల్లారిసరికి ఇలా తీసుకొచ్చి పెట్టేశాడు. ఆహా, ఒక్కసారి అటు చూడవే, నాన్న శంకుమార్కు బట్టలు వేసుకున్న విష్ణుమూర్తిలా ఎలా పడుకున్నాడు చూడు. వెళ్ళవే, వెళ్ళి లక్ష్మీదేవి అని కాలొత్తు, పుణ్యమైన వస్తుంది. నేను లైఫ్ బాయ్ సబ్బుతో స్నానం చేసి నా హాండా బైక్ లో కాలేజీకి వెళ్ళొస్తా. బాయ్. అమ్మా, వీడేంటి ఇంత మెలికలు తిరిగిపోతున్నాడు? ఒక్క మగాడు అది మా నాన్న. అమ్మా కీస్ పక్కింటి ప్రసాద్ గారి ఇంట్లో ఉంటాయి, వెళ్ళి అడుగు. కొత్త బండి అప్పుడే ఇచ్చేసావా? ఒరే ఒరే బాబాయ్, నా బండి తీసుకెళ్తావేంటి? ఏంటి నీదా? మా ఇంట్లో కాలేదని మీ ఇంట్లో పెడితే సర్ప్రైజ్ శుభ్రం చేస్తే నీదైపోద్దా? కడిగితే బండి ఇచ్చారమ్మా, ఇలా సెకండ్ ఇస్తారు. థ్యాంక్స్. కుంభకర్ణుల్లో ఎలా పడుకున్నాడు చూడు. ఈయన విష్ణుమూర్తి కాదు, ముష్టిమూర్తి. ఒరే బాబాయ్, బాబాయ్ అప్పలేడు, ఆగరా. చేతులు అడిగేలా బైక్ అడిగా కదా, కొంచెం కాలేజ్ దాకా లిఫ్ట్ ఇరా. సరే ఎక్కు. దొరికింది. అరే బాబాయ్ నువ్వు వెళ్ళరా, నేను వస్తాను. నేను ముందు చూసా. నువ్వు వెళ్ళు. రే నీలాంటి ఎదలు ఉండటం మూలంగా అమ్మాయిలకి అబ్బాయిలు చీపైపోయారా? పోరా. ఏ లాగు. అవునే, నేను చాలా ఎక్స్ట్రాల్ చేసావు. నా పేరు నీకు ఎలా తెలిసే? సిగ్నల్ తప్పుకో. ఏ ఆగాగు, నీలాంటి వాళ్ళు చాలా మంది చూశాను గానీ ఇంతకీ ఎవరే నువ్వు? డబ్బులు తీరా, డబ్బులు తీ. ఎవడబ్బు సొమ్మనుకుని రోడ్ల మీద లైసెన్స్ చూసి ఈ బుక్ లేకుండా తిరుగుతున్నావురా? నువ్వు ఎవరు అసలు? చెప్పు 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 చెప్పు. పోలీస్. వస్తున్నానమ్మా. పోలీస్. పోలీస్ లేదేం లేదు, చెప్పవే. సార్, వీడెవడో లైసెన్స్ ఆర్సీ బుక్ అని నా దగ్గర డబ్బులు అడుగుతున్నాడు. ఆగండి సార్. సిగ్నల్ పడి నువ్వు వెళ్ళమ్మా, ఈ సంగతి చూసుకో. ఆగు సార్, వదండి సార్. పెద్ద జిగిడి షేర్ మార్కెట్ లాగా మా కలెక్షన్ టపాల్మని పడిపోతుంటే ఏంటో అనుకున్నాను. మొత్తం ఎంతమంది ఉన్నారా? ఎట్లా ఉంది? తీరా డబ్బులు తీరా. ఇదిగో ఉంచుకో. ఏ మనిషికైనా ముఖ్యంగా కావాల్సింది టైం సెన్స్. అది లేనివాడు జీవితంలో ఎన్ని మంచి పనులు చేసినా వాడు వేస్ట్ కింద లెక్కే. ఎక్స్క్యూజ్ మీ. ఉదాహరణకి వీడే. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్స్. జీవితంలో పైకి రావాలంటే కావాల్సింది టైం సెన్స్. అంటే నిత్యంతో పనిలేదన్నమాట. నీలాంటి వెధవల్ని నిచ్చెన కాదురా, రాకెట్ ఎక్కించినా కిందకే వస్తారు. మూసుక. నువ్వేంటి ఎక్కడ ఉన్నావు? సారీ 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 సారీ. ఏంటి నువ్వెక్కడున్నావు? పోరా. ఎంత కువ్వే. క్లాస్ అవని నీ పని చెప్తా. సార్ నానా నాకే తెలీదు, ఈ అమ్మాయి నేనేమనలేదు, ఒట్టు. సార్, ఐ వాంట్ టు గో అవుట్ విత్ యువర్ పర్మిషన్. ఓకే నువ్వు వెళ్ళు. థ్యాంక్ యూ సార్. నానా నాకు కూడా. రేయ్ నువ్వు క్లాస్కి వచ్చి ఎంతసేపు అయిందిరా? 10, 5, 2, 1. చిచి 1 నిమిషం అయింది. కూర్చో వెధవా. క్లాస్కి వచ్చి నిమిషం అయితే అందులో 6 నిమిషం కన్ఫ్యూజన్. 6 నిమిషం ఉన్నాగా క్లాస్ లో. సార్
డియర్ స్టూడెంట్స్, మన కాలేజీ యానివర్సరీ డాన్స్ ప్రోగ్రామ్ లో పాల్గొనదలిచిన వాళ్ళు చేతులెత్తండి. ఏంటి అందరూ చేతులెత్తారు? రేయ్, కుప్పి గంతులు కాదు, ఇది డాన్స్ ప్రోగ్రామ్. తేడాలు వస్తే స్టేజ్ మీదకి టొమాటోలు, కోడిగుడ్లు వస్తాయి. ఇందుకు పనికొస్తావురా. చదువు రాకపోయినా రేపు రికార్డింగ్ డాన్సులు చేసుకు బతకొచ్చు. బాగా ఆగండ్రా, రండి. ఒరే మన్మద, క్లాస్ మధ్యలో వెళ్ళిపోయిన ఆ క్లాస్ ఫిగర్ ఎవర్రా? ఎందుకు? ఏం లేదురా, 2 రోజులు బట్టి నా వెంట పడుతుంది. లుక్ అట్ యువర్ ఫేస్ ఇన్ ఎ మిర్రర్. మిర్రర్ ఫేస్ ఒకసారి అద్దంలో ట్రై చేయాల్సింది. యా ష్యూర్, ఐ యామ్ వెరీ గ్లామరస్ యు నో. అవర్ ఫాదర్ ఇస్ వెరీ డేంజరస్ యు నో. రఘునాథ్ అనే పేరు ఎప్పుడు విన్నావా? వాడితో పెద్ద పని పడలేదు బాబాయ్. ఎవడాడు? వైజాగ్ మొత్తానికి కింగ్ మేకర్. నువ్వు అడిగింది ఆళ్ళమ్మైన పేరు మాధురి. అబ్బో, దానికి ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా? బ్యాక్గ్రౌండే కాదు, అండర్ గ్రౌండ్ కూడా ఉంది. ఆ అమ్మాయి వైపు చూసినా డిస్కస్ చేసినా తెల్లారేసరికి మన బాడీలు గంగవరం బీచ్ లో తేల్తాయి. జాగ్రత్త. బాయ్రా. రఘునాథ్, ఆగరా నాన్న, నా బంగారు తల్లి కదా. ఇదిగో 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 మాధురి, ఆగు తల్లి. ఇదిగో ఇదిగో ఇంతే, ఇది కొంచెమేరా. మాధురి, ఆ దొరికిపోయావు దొంగ. అదే ఇదమ్మా, ఇదిగో డాడీ ముద్ద. ఇదిగో ఇదిగో ముద్ద, ఒక్క ముద్దమ్మా, నాకోసం నాకోసం. ఇదిగో ఇదొక్క ముద్ద. గుడ్ గుడ్. ఇంకొంచెం. ఏంటని మరి చిన్నపిల్లగా? నువ్వెప్పటికీ నాకు చిన్నపిల్లవేరా. ఇదిగో ఒక్కసారి ఒక్కసారి. వెరీ గుడ్. అమ్మా, కాలేజీలో ఏ ప్రాబ్లం లేదు కదా? అమ్మా, నీ కాలేజ్ టైం అయింది, నువ్వు వెళ్ళు. రెడీ? గో. హ్యావ్ ఎ నైస్ డే. థాంక్యూ. రన్. అమ్మా, మన పొట్టినేం చేస్తుంది చూడవే. ఎక్కడికో బయటికి వెళ్ళాలంట, రెడీ అవుతోంది. ఊసి పిచ్చిదానా, అది చూడవే. బుద్ధి నుంచి వాడు ఎవడో మన ఇంటి వైపే చూస్తున్నాడు. ఇద్దరు కలిసి జెండా ఎత్తడానికి ప్లాన్ వేస్తున్నట్టున్నారే. మరి నల్లగుంటే నేనేం చేయనే? వాడా రే నల్లవడవా, పగలు కూడా పళ్ళు తప్ప ఏం కనిపించట్లేదు. నీకు నేను కావాల్సి వచ్చానా? అబ్బో, నిన్ను సైట్ కొట్టడానికి సొక్క అయిపోయి సల్మాన్ ఖాన్ వస్తాడు మరి బాంబాయి నుంచి. ఇక్కడ ఉన్న చంపేస్తాను. అయ్య బాబాయ్, పెద్ద మా అభివృద్ధి చుట్టూ ఫీల్ అయిపోతున్నారు. నిన్ను ఆగు. సారీ. నేను షాపింగ్ కని రెడీ అవుతుంటే మధ్యలో ఈ లింక్ రెడీ పడతావా? నిన్న అసలు నేను ఇప్పుడు షాపింగ్ తీసుకెళ్ళాలి, అంతే కదా? పద. అలా రా దారికి. అయినా ఇంత నల్లడు ఎలా పరిచయం వాడే? మళ్ళీ అదే మాట్లాడతారా? ఇక్కడే ఉండి వచ్చేస్తా. సరే. ఏమే, తొందరగా వస్తావా? లంచ్ కట్టదామంటావా? ట్రై చేస్తానులే. హలో, నిన్న సాయంత్రం నిన్ను వేరే వాడితో చూసానే. ఎవడాడు? ఇంకెవరు? మీ అన్నయ్యే. మరి ఆడుతో వెళ్ళిపోతుందిగా. మీ తమ్ముడు ఫీల్ అవుతాడని. అమ్మో, ఇది మొత్తం ఫ్యామిలీకే పెట్టింది అసలు. కలియుగ ద్రౌపది. ఇలా తీసుకెళ్తున్నావేంటి? ఏంటి వాయిస్ మారిపోయింది? ఏ ఇటెందుకు? అమ్మ జిగిరి, అయిపోయా. ఈ రోజు అయిపోయావు. ఇక్కడికి తీసుకొచ్చావేంటి రమణ? నువ్వా? ఏంటే సునామీని చూసినట్టు ఎక్స్ప్రెషన్. వెనక ముందు చూడకుండా ఎవడి బైక్ పడితే వాడి బైక్ ఎక్కినప్పుడు లేదంటే? అది కాదు. ఏది కాదే? ఆ పోలీసు వాడితో బుక్ చేయించింది నువ్వు కాదా? నా పర్సు కొట్టేసింది నువ్వు కాదా? రాత్రి మగలు ఇంటికి ఫోన్ చేసి నసపెట్టింది నువ్వు కాదా? అసలు నా గురించి నువ్వు ఏమనుకుంటున్నావే? అయిపోయావే, ఇవాళ నువ్వు అయిపోయావు. ఎక్కడికి వెళ్తావే? ఏంటే వద్దు వద్దు, సింహం జూలతో ఆడుకుంటావంటే? వద్దు పార్దు, నన్నేం చేయొద్దు. వద్దు వద్దు. ఏయ్, నేనేదో నేను భయపెట్టాలనుకుంటే నువ్వేంటి సీన్లో తగిన వాళ్ళు అయిపోతున్నావు? అమ్మో, నీకు దండం తల్లి. అమ్మో వద్దమ్మో, నన్ను వదిలే. ఇది ఇట్టా తగులుకుంది బాబు. పార్దు, ఐ లవ్ యూ. ఏమన్నావు? ఐ లవ్ యూ అని చెప్పాను. నా ఫోన్ నంబర్, పేరు, ఇల్లు తప్ప నా గురించి నీకేం తెలిసిన ఐ లవ్ యూ చెప్పావే? ఐ లవ్ యూ చెప్పడం ఎంత ఈజీ అయిపోయింది. అసలు ఏమనుకున్నావే నువ్వు? అయిపోయిందా? ఇంకా ఉందా? నీ పేరు, నీ ఫోన్ నెంబరు, ఇల్లే కాదు,
నీ గురించి నాకు అన్నీ తెలుసు. నేను ఫస్ట్ టైం హైదరాబాద్లో చూశాను, వెజిటబుల్ మార్కెట్లో. ఆ రోజు నీ ఫ్రెండ్ కోసం ఫైట్ చేసావు, గుర్తుందా? అంటే ఫైట్ చేస్తే ప్రేమించేస్తావా? అసలు ఆ గొడవ నా గురించి జరిగింది తెలుసా? మార్కెట్లో ఓ రౌడీ గ్యాంగ్ నన్ను టీజ్ చేస్తుంటే నీ ఫ్రెండ్ అడ్డుపడ్డాడు. నీ ఫ్రెండ్ని ఒక రౌడీ కొడితే నువ్వు ఆవేశపడకుండా ఇద్దరిలో ఎవరు తప్పు అని అడిగావు చూడు, ఆ క్యారెక్టర్ నాకు చాలా నచ్చింది. ఆ తర్వాత సడన్ గా నిన్ను వైజాగ్ లో చూశాను. అప్పటి నుంచి నేను అబ్జర్వ్ చేస్తున్నాను. నీ బిహేవియర్, నీ క్యారెక్టర్, నీ హాబీస్ ఇవన్నీ నాకు దగ్గరగా నీ గురించి ఆలోచించేలా చేశాయి. నీ గుర్తుందా, ఒకరోజు రెస్టారెంట్కి వచ్చావు. అరే మా తిను, ఈ మధ్య చాలా సన్నబడిపోయావు. అవునవును, ఈ మధ్య సానా వీకే పెట్టాడు. బర్రెలో ఉన్నాడు ఆడీకంటే. మావా వాట్ ఏ ఫిగర్ రా, రే రియల్లీ సూపర్ రా. ఏంట్రా చూస్తేనే అంత షాకా? ఈడేదో పెద్ద చేసేసినట్టు. బెట్టి కడితే దాన్ని డిస్కో కూడా తీసుకెళ్తా. అంత లేదు గానీ ఇంకో మాట చెప్పు. నీతో ఏంట్రా చెప్పేది? ఆ చెప్పేది దానికే చెప్తా. అరే మా పెన్నీరా తీసుకోరా. ఏంట్రా రాసేస్తున్నాడు? ఇప్పుడు చూడండి రా. చూద్దాం, చూడక ఎక్కడికి వెళ్తాం? డిస్కో అండ్ డిన్నర్ ఎట్ 9 PM. ఓసారి వెనక్కి తిరిగి చూస్తే అప్పుడు తెలుస్తుంది. తెలుస్తుంది తెలుస్తుంది. आप मेरे साथ डांस करेंगे? ఆ రోజు ముసలావిడి కదా అని వదిలేకుండా ఆవిడ్ని డిస్కోకి డిన్నర్కి తీసుకెళ్ళావు చూడు, ఆవిడ కళ్ళల్లో ఆనందం నాకు ఇంకా గుర్తుంది. అప్పుడే డిసైడ్ చేసుకుంటే నీలాంటివన్నీ ప్రేమించి పెళ్లి చేసుకోవాలని. అందుకే పార్థు, ఐ లవ్ యూ. తొందరగా టిఫిన్ తీసుకురా, కాలేజీకి టైం అవుతుంది. వస్తున్నానండి. పార్థు, I love you. I love you. I love you. ఏయ్ ఎవరా మీరు? ఏయ్ ఎక్కడ్రా నీ కొడుకు? ఏమిటా మీ దౌర్జన్యం? చెప్పరా. అన్నయ్య, అన్న అన్న ఏమైందన్నా? ఏంట్రా ఏం తెలియట్ మాట్లాడుతున్నావు? నీకు రఘునాథ్ గారు కూతురు కావాల్సి వచ్చిందా? మ్యాటర్ అర్థమైంది. కూల్ గా కూర్చొని మాట్లాడుకుందాం కదా. ఏంట్రా వాళ్ళని బతిమాలతావు? నాన్న నేను మాట్లాడుతున్నా కదా. అన్న టీయా కాఫీయా? మా అమ్మ కాఫీ చాలా బాగా పెడుతుంది. అమ్మా కాఫీ. అన్న పదని కూర్చొని మాడదు. అన్న రండి రండి. అన్న లేదన్న, ఈ విషయంలో మీరు చిన్న పొరపాటు పడ్డారు. ఆ అమ్మాయి వెనక నేను తిరగట్లేదు, ఆ అమ్మాయి నా వెనక తిరుగుతోంది. మాధురి నీ వెనక తిరిగినా, నువ్వు మాధురి వెనక తిరిగినా వైజాగ్ రోడ్ల మీద తిరగడానికి నువ్వు ఉండవు. సరే అన్న, అయినా నాకు టెన్షన్ అనే అవసరమా? మీరు చెప్పినట్టే చేస్తా, ఓకేనా? ఇక్కడ నుంచి మాధురి విషయంలో నా సైడ్ నుంచి ఎటువంటి ప్రాబ్లం మీకు ఉండదు. తెలివైన వాడివిరా, అందుకే తొందరగా అర్థం చేసుకున్నావు. పదండ్రా. అరే పార్థు, ఒక విషయం గుర్తుంచుకో, ఈ విషయం నా దాకొచ్చింది కాబట్టి సరిపోయింది. అదే మా మామయ్య దగ్గరికి వెళ్ళుంటే పరిస్థితి వేరేలా ఉండేది. జాగ్రత్త. అన్నా ఏంటి? ఏం లేదన్నా, ఇలాంటివి ఏమైనా ఉంటే ఇంట్లో వద్దన్నా, బయట చూసుకుందాం. మా నాన్నకి బ్లడ్ చూస్తే కొంచెం భయం. ఓకే అన్నా? అన్నా వాళ్ళ నాన్నకి బ్లడ్ అంటే భయం అన్నాడు, నీదా వాడిదా అన్నా? వాడిదేరా. అది కాదన్నా, నువ్వు వాడికి వార్నింగ్ ఇస్తున్నట్లేదు, వాడే నీకు వార్నింగ్ ఇస్తున్నట్టుందన్నా. ప్లీజ్ పార్థు, నీతో నేను మాట్లాడాలి. ఎందుకే నిన్న అతను కావాలని అవాయిడ్ చేస్తున్నా
పిచ్చిదానిలా అతను వెంట పడుతున్నావు? నీకు అసలు ఏం తక్కువనే? నా లైఫ్లో అన్నీ ఉన్నాయి, అవన్నీ పార్దు కన్నా తక్కువే. పుట్టక ముందు మన తల్లిదండ్రి ఎలా ఉంటారో మనకి తెలీదు, అలాగే మనకి పుట్టబోయే పిల్లలు ఎలా ఉంటారో కూడా తెలీదు. మనం సెలెక్ట్ చేసుకునే అవకాశం కూడా మనకి లేదు. కానీ మనం చేసుకోబోయేవాడిని మాత్రం మనం సెలెక్ట్ చేసుకునే అవకాశం ఆ దేవుడు మనకిచ్చాడు. పార్దు తప్ప నా భర్తగా ఎంత గొప్పవాడొచ్చినా నా లైఫ్ లోటుగానే ఉంటుంది. ఏంటి నాన్న ఆలోచిస్తున్నావు? ఏం లేదు నాన్న. మాధురి గురించేనా? ఈ రోజు కాలేజీలో అమ్మాయి మాటలు విన్నానురా. నిన్ను అంతగా ప్రేమించే ఆ అమ్మాయి నీ లైఫ్లోకి వస్తుందంటే నిజంగా నీ లైఫ్ బాగుంటుందని నాకు అనిపిస్తోందిరా. నిజమే నాన్న, ఎందుకో తెలీదు, నాకు కూడా అమ్మాయి అంటే చాలా ఇష్టం. కానీ మొన్న ఏం జరిగిందో చూశారు కదా, ఏమీ లేని దానికి ఎంత పెద్ద గొడవ చేశారు. నేనుంటే ఎంతమందికైనా సమాధానం చెప్తాను, అదే నేను లేకపోతే? ఆ అమ్మాయి లేకుండా నేను ఉండగలనేమో, కానీ మీకేమైనా జరిగితే నేను తట్టుకోలేను. రేయ్, నువ్వు మా కన్న కొడుగ్గా మాకేమవుతుందో అని ఆలోచిస్తున్నావు. అలాగే నేను నీ కన్న తండ్రిగా నువ్వు ఇష్టపడే అమ్మాయితో సుఖంగా ఉండాలని కోరుకుంటున్నాను. ప్రేమ అనేది నీ మనసుకు సంబంధించిన విషయం రా, ఆలోచించుకో.